ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ పడమటలో సీఏఏ నూతన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. విశాఖ స్టేడియం పునరుద్ధరణతో పాటు మంగళగిరి, మూలపాడు సెంటర్లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నట్లుగా వెల్లడించారు. మహిళా క్రికెట్ను ప్రోత్సహించేందుకు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ను మెంటర్గా, న్యూజిలాండ్ మాజీ కోచ్ గ్యారీ స్టీడ్ను ఏసీఏ కోచ్గా నియమిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అలాగే అండర్-14 టాలెంట్ హంట్ ద్వారా గ్రామీణ ప్రతిభను వెలికి తీస్తామని చెప్పారు. పారదర్శకమైన పాలనతో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా క్రికెట్ అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ విజయవాడలో నూతన భవనంలో ప్రారంభించడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ క్రికెట్ డెవలప్మెంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకచోట చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు, ఈక్విటబుల్ డెవలప్మెంట్ అని. రాష్ట్రం మొత్తం మీద గేమ్ సిద్ధం చేసే విధంగా మేము ఎపెక్స్ బాడీ ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తానికి మధ్యలో ఉన్న ప్రాంతం. అదేవిధంగా విశాఖపట్నం స్టేడియంలో మేము గేమ్ డెవలప్మెంట్ ఆఫీస్ మొత్తం కూడా 2 ఆఫీసులు ఉండబోతున్నాయి. ఒకటి అమరావతిలో, ఒకటి విశాఖపట్నంలో గేమ్ డెవలప్మెంట్ ఆఫీసు, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ విజయవాడలో. ఈ 2 ఆఫీసుల నుంచి కార్యక్రమాలు మొత్తం స్టేట్ మొత్తం నిర్వర్తించబడతాయి. విశాఖపట్నం మనం వచ్చిన సమయం కాడి నుంచి ఇప్పటికి స్టేడియం డెవలప్మెంట్లో మేము ఎపెక్స్ బాడీ ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని చోట్ల కూడా గేమ్ డెవలప్మెంట్కి కృషి చేస్తున్నాం.